పచ్చి బఠానీ పరోటా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి బఠానీ పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీలు 1 కప్పు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. పచ్చి బఠానీ పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే మనకు పచ్చి బఠానీ అనేది మనకు ముఖ్యమైన పదార్థంగా మనం తీసుకున్నాం. సో ఇందులో అధికంగా ప్రోటీన్ అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటాయి, ఎముకలు దృఢంగా తయారవుతాయి. మరి వైటమిన్స్ పరంగా చూసుకుంటే మనకు CK, B1 అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి దీంట్లో. సో మంచి ఫైబర్ అండి. అంటే మనకు ఒక ప్రోటీన్ కావాలి అంటే 100% మనకు శాకాహారం తీసుకునే వాళ్ళకి ఒక ముందు లిస్ట్లో ప్రథమ లిస్ట్లో ఉన్న దాంట్లో మనకు బఠానీ అనేది ఖచ్చితంగా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడు రొటీన్గా చేసుకునేటువంటి ఆలు పరాటా అలా కాకుండా కొంచెం కొత్తగా స్పెషల్గా మనం ఇది తయారు చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ముందుగా ఒక బౌల్ నిండా పచ్చి బఠానీలు తీసుకున్నాము. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా 1 స్పూన్ 1.5 స్పూన్ అల్లం ముక్కలు, అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఓకే, సరిపోతుంది. అండ్ ఆ తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర. దీన్ని మనం మెత్తగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. సో మామూలుగా పాలక్ చపాతీ అలా చేస్తూ ఉంటాం కదా, సో అలా ఏంటి అంటే సో దీన్ని కూడా మనం ఒక మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత అసలు ఈ పరోటా ఎలా చేస్తానో ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందుగా పేస్ట్ చేసుకొని తీసుకొచ్చేస్తాం. ఆహా, భలే ఉందండి. అంటే స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. బికాజ్ అల్లము పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా, అలాగే పచ్చి బఠానీ స్మెల్ కూడా బాగుంటుంది. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది, వేరే విషయము, బట్ ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా పేస్ట్ మనకు రెడీగా ఉంది కదా, బాగా నున్నగా చేశాను నేను పేస్ట్ కూడా. ఎక్కడా కూడా చిన్న చిన్న ముక్కలు అట్లాంటి కచ్చా పచ్చా అనే మాటే లేదు. సో నున్నగా చక్కగా పేస్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనం కావాల్సినంత గోధుమ పిండి కలుపుకుందాం. ఓకే, ఈ పేస్ట్కి తగ్గట్టుగా గోధుమ పిండి. ఫస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకుందాం. సో దీనికి తగ్గట్టుగా కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. సో ఇంతవరకు మనం ఎక్కడ ఉప్పు వేసుకోలేదు కదా, ఉప్పు వేసేసుకొని ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకుందాం. అంటే ఇక వాటర్ పోయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు పేస్ట్ ఉంది కాబట్టి ఇంక అసలు వాటర్ అక్కర్లేదు. మీ పేస్ట్ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు చూసుకోవచ్చండి. సో ఏమైనా కొంచెం వాటర్ కావాలంటే మీరు మిక్స్ చేసుకోవచ్చు. అంటే ప్రాపర్గా ఒక చపాతీ ముద్దలాగా రావాలి, అదనమాట కాన్సెప్ట్. సో దీని బేసిక్గా ఏంటి అంటే ఎప్పుడైనా కూడా ఇటువంటివన్నీ ఒక 10 నిమిషాల పాటు లేదా 20 నిమిషాల పాటు ఇలా నానబెడితే బెటరు. సో ఇలా మీరు ఏదైనా పాత్రలో చేసిన తర్వాత ఒక బట్ట చుట్టండి, లేదు అంటే ఒక ప్లాస్టిక్ కవర్ కూడా మీరు కట్టచ్చు, ఇలా కవర్ చేస్తూ, అంటే గాలి వెళ్లకుండా. లేదు అంటే చక్కగా ఒక ప్లేట్లో పెట్టి దాని మీద ఇంకో గిన్నె బోర్లించండి, గాలి తగలకూడదు, ఇది కాన్సెప్ట్. సో ఇక మీ బ్రెయిన్కి ఎలా తడితే అలా. సో ఇప్పుడు దీన్ని మనం ఒక పరాటాలాగా తయారు చేసుకోవాలి. ఇదిగోండి, చక్కగా చపాతీ కర్రా పీట తీసుకుందాం. ఈలోపు మనం పెనం కూడా వెలిగించేసుకుంటే అది కాస్త హీట్ అవుతూ ఉంటుంది. స్టవ్ వెలిగించేసుకుందాం, సిమ్లో పెట్టుకుందాం. బికాజ్ మనం పరాటా తయారు చేసుకోవాలి కాబట్టి ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. ఓకే, ఇలా మనం గుండ్రంగా తయారు చేసుకొని ముందుగా కాస్త పొడిపిండి వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మడుస్తాగా. సో ఇలా చక్కగా ఫస్ట్ ఒక సైజులో మనం ఒత్తేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇలా మొత్తం కట్ చేయకండి, జస్ట్ ఇట్లా మనకి ఘాటులాగా పెట్టుకోవాలన్నమాట. కట్ చేయొద్దు, మళ్ళీ చెప్తున్నాను, కట్టింగ్ ఏం లేదు. సో జస్ట్ ఏంటంటే దీన్ని మర్చుకోవడానికి ఒక చిన్న ఇదిలాగా అనమాట, కంఫర్ట్గా ఈ విధంగా చేసుకున్నాక దీన్ని మనము లైట్గా ప్రెస్ చేసుకొని ఇట్లా మనం కొంచెం తిప్పుకోవాలన్నమాట. ట్విస్టింగ్ చేసుకోవాలి, ఇలా ట్విస్టింగ్ చేసుకొని మళ్ళీ దీన్ని ఒక ముద్దలాగా చేసుకోవాలి.
ఓకే. ఓకే, సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం రోటీలాగా ఒత్తుకోవాలి. ఏం లేదండి, ఇప్పుడు మామూలుగా మనకు మలాబార్ పరోటా ఉంటుంది కదా, మీ అందరికీ తెలుసు. మామూలుగా నార్త్ ఇండియా వైపు ఎక్కువగా మనం తింటూ ఉంటాము. పొరలు పొరలుగా ఉంటుంది. సో పొరలుగా రావడానికి మనం చేసింది అనమాట ఇది. సో రొటీన్గా చేసుకునే పరాటాలా కాకుండా కొంచెం మనకు పొరలుగా రావడానికి. సో పొడి పిండి వేసుకుంటూ చక్కగా మళ్ళీ దీన్ని ఇప్పుడు పరోటాలాగా ఒత్తుకోవాలి. మరీ మనకు పల్చగా కాకుండా కొంచెం మనకు మీడియం సైజ్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి చక్కగా పెనం కూడా వేడైపోయింది కాబట్టి మనం తయారు చేసుకున్నటువంటి ఈ పరాటా ఏదైతే ఉందో దీన్ని చక్కగా పెనం మీద వేసేసుకోవాలి. ఇది మనం నెయ్యితో కాల్చుకుంటున్నాము, బికాస్ పరాటా అనగానే మనకు నెయ్యి గుర్తొస్తుంది కాబట్టి చక్కగా నెయ్యితో కాల్చేసుకుందాం. నెయ్యి, వెన్న, జనరల్గా అందరి ఇళ్ళలో నెయ్యి ఉంటుంది కాబట్టి నెయ్యితో మీరు కాల్చుకోవచ్చు. వెన్నతో కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసారా మీకు ఇట్లా పొరలుగా ఎలా వచ్చిందో? స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇదిగోండి ఇలా చూసారా, ఇట్లా పొరలుగా చాలా బాగుంటుంది. ఇది మనకు మలాబార్ పరాటా లాగా కాస్త చల్లారిన తర్వాత దాన్ని ఇలా తట్టాలన్నమాట సైడ్కి. సో అప్పుడు ఏంటి అంటే ఇంకా పొరలు అనేవి ఇంకా ఓపెన్ అవుతాయి. బట్ ఇంత వేడిగా ఉన్నప్పుడు కాదు, కొంచెం లైట్గా చల్లబడిన తర్వాత. సో ప్రస్తుతానికి మాత్రం దీన్ని చక్కగా నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేస్తున్నాను. సో వెరీ వెరీ గుడ్ ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు. సో పచ్చి బఠానీ పరాటా మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి బఠానీ పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీలు 1 కప్పు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. పచ్చి బఠానీ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో పచ్చి బఠానీలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కాస్త నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో గోధుమ పిండి, ఉప్పు వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని ముద్దలాగా తీసుకుని చపాతీ పీటపై వేసి రోటీలాగా ఒత్తుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకుని మళ్లీ మడిచి పీటపై వేసి పరాటాలాగా ఒత్తుకోవాలి. ఆపై తవ్వాపై వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పచ్చి బఠానీ పరాటా రెడీ.